ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునాములో అందరికీ వందనాలు. ఈ దినం కూడా మరి మన యొక్క వాక్య ధ్యానం కొరకై లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చదువుతానండి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పునను. మీరేమి చెప్పవలసి కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే శిష్యులతో, మరి మీరు అధిపతుల దగ్గరికి, అధికారుల దగ్గరికి మిమ్మల్ని తీసుకుని పోయి అక్కడ నిర్బంధించినప్పుడు వారు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఏమి సమాధానం చెప్పాలా అనేటువంటిది ఆ ఘడియలోనే, ఆ సమయంలోనే మరి పరిశుద్ధాత్ముడు మీకు బోధించునంటాడు. కాబట్టి మాట్లాడేవాడు మీరు కాదు, పరిశుద్ధాత్ముడు అనే కార్యాన్ని మనము తెలుసుకునే సారగుంటున్నాం. యేసు ప్రభు మనకు నేర్పించే కార్యం ఏంటంటే, మనము ఆయన నామములో మరి నిలబడినప్పుడు మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి కార్యాన్ని. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. అందుకే యోహాను సువార్తలో కూడా మరి యోహాను రాస్తే ఏమంటాడు, 16వ అధ్యాయము 13వ వచనము, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. కాబట్టి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, ఇంకా సంభవింపబో అంటే జరగబోయే విషయాలు కూడా బయలుపరుస్తాడు అనేటువంటి కార్యం. కాబట్టి ఆ సందర్భంలో మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. మరి దానికి మునుపు అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూడాను 26వ వచనంలో ఇదే చెప్తుంటున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయును. కాబట్టి మనం ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, వారు ఏదేదో ప్రశ్నలు వేస్తారే ఉమ్, అనేటువంటి భయం అక్కర్లే. మనము ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు మరి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన క్రియ జరిగించి మనం మాట్లాడేదానికి సహాయం చేస్తాడంటాడు. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మరి 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 13వ వచనములో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము మీకు బోధించున్నాము. కాబట్టి కొరింథీయులారా, ప్రేమైన వాళ్ళారా, మరి మేము బోధించే బోధ మా యొక్క సొంత ఆలోచన చొప్పున కాదు, మా సొంత జ్ఞానం చొప్పున కాదు, అయితే మనుష్య జ్ఞానం చొప్పున కాకుండా దేవుని యొక్క మరి ఆత్మ ద్వారా, ఆత్మావేశం ద్వారా కార్యములు, ఆత్మ ఏది మాట్లాడముంటుందో దాన్నే మేము మాట్లాడుచుంటున్నాము, దాన్నే మీకు నేర్పిస్తున్నాము. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, దేవుని వాక్యం ద్వారా మరి ఒకరు మాట్లాడేటప్పుడు మరి అది దేవుడు మాట్లాడించే మాట అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు లోతైన కార్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందుకొరకే మనం చూస్తుంటున్నాం చూడండి, మొదటి యోహాను పత్రికలో కూడాను 2వ అధ్యాయము 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక ఎవడును బోధింపనక్కర్లేదు. అభిషేకము అంటే ఏంటి? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం. ఎప్పుడైతే మనం సత్యవాక్యమును విని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా మన హృదయంలో అంగీకరిస్తామో మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉంటున్నారు అంటున్నాడు మరి ఎఫెసీయులకు రాసేటప్పుడు. కాబట్టి ఆ ముద్ర అనేటువంటిది, ఆ యొక్క అభిషేకం అనేటువంటిది మనలో నిలిచి ఉండి ఏం చేస్తుంది? మరి ఎవరునూ బోధింపనక్కర్లేనటువంటి యొక్క మరి చూసినట్లయితే కార్యాలు మనకు బయలుపరుస్తుంది. కాబట్టి అన్నిటినీ మీకు బోధించిన ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి ఆయన బోధించినట్లే అది. కాబట్టి యేసు ప్రభువు మాట్లాడినట్లే అనేటి కార్యం ఇక పరిశుద్ధాత్మని యొక్క క్రియ. మనము పాత నిబంధనలు కూడా అనేక ప్రవచనాలు పరిశుద్ధాత్మని గురించి మనము చూస్తుంటున్నాం. అనేక ప్రవచనాల్లో మరి కొన్ని మనం చూస్తాం. అదే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, యెషయి ముద్ద నుండి చిగురు పుట్టును, దాని వేరు అంకురమును ఎదిగి ఫలించును, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ,
తెలివి యెహోవాయడలా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కాబట్టి ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువుని గురించినట్టు ప్రవచనంగా చెప్తుంటున్నాడు. ఆయన మీద పరిశుద్ధాత్మ నిలిచి మరి ఆయన ద్వారా మాట్లాడేవాడుకుంటున్నాడు. ఆయన అభిషక్తుడు కదా. కాబట్టి క్రీస్తు అంటే అభిషక్తుడు, అనాయింటెడ్ అనమాట. యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించేవాడు. క్రీస్తు అంటే మరి అభిషక్తుడని అర్థం. దేని చేత అభిషేకం చేయబడినాడంటే పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ చేత అభిషేకం పొందినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మరి ముఖ్యంగా మరి మోషే కూడా ఏం చేస్తాడు ఇక్కడ నిర్గమకాండములో ఇశ్రాయేలీయులను మరి బయటికి పంపించు అని చెప్పేసి ఫరో దగ్గర నిలబడి మాట్లాడేటప్పుడు ఫరో వినడు, తిరస్కరిస్తాడు. నేను ఎందుకు పంపాలా అనే విధంగా తిరస్కరించినప్పుడు చూడండి 4వ అధ్యాయము నిర్గమకాండము 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 12వ వచనంలో, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏం పలుకులను నీకు బోధించదును అని అతనితో చెప్పాను. ఇక్కడ మోషేను ఏమంటున్నాడంటే నీవు పోయి ఇశ్రాయేలుని విడిపించు అని చెప్పేటప్పుడు, ప్రభువా నేను నత్తి నాలుక కలిగిన వాడు, మందమైన నాలుక, మందమైనట్టుగా మాటలు కలిగిన వాడిని కాబట్టి నేను చేయలేనంటే, అయితే నాలుకను నోరును నిర్మించిన వాడు ఎవరు? నేను కదా. కాబట్టి నువ్వేం చేస్తావు? నీ నోటికి నేను తోడైందును అంటే అర్థం ఏమి? నీ నోటి ద్వారా నేను మాట్లాడతాను అంటే నా ఆత్మను నీలో ఉంచి నా ఆత్మే మాట్లాడుతుంది కాబట్టి ధైర్యంగా ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పినాడు. ఇది మనము మరి ప్రవక్తల గ్రంథములు మరి ఇర్మియా కూడా ఇట్లా రాస్తుంటున్నాడు. చూడి, ఇర్మియా కూడా ఏమంటాడు? ఇర్మియాను దేవుడు నేను ఏర్పరచుకున్నట్టున్నాను, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుము అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమంటాడు? మొదటి అధ్యాయంలో మరి చూసినట్లయితే, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశించుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును ఈ దినం మన జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమితును. దేవుడు చెప్తుంటున్నాడు. అయ్యో నేను బాలుణ్ణే అంటాడు. అయితే నేను నియమించినాడు కాబట్టి నీ నోట నా మాటలు ఉంచుంటున్నాడు. కాబట్టి ఆయన మాటలు నోట ఉంచుట అంటే ఆయన ఆత్మను తోడుగా ఉంచుట అనేటువంటిది. అట్లాగే యోవేలు గ్రంథంలో మనం చూస్తాము మరి 2వ అధ్యాయం 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనము చూతురు. చూసినట్లయితే ఆ దినంలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరించదను. కాబట్టి ఆత్మాభిషేకము, ఆత్మను కుమ్మరించటం అనేటువంటి ప్రవచనము ఎప్పుడు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని కుమ్మరించబడటం అనేటువంటిది మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పెంతెకోస్తు దినమున. కాబట్టి పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఆయన కుమ్మరించినప్పుడు ఎంతో బలముగా వారు మాట్లాడినట్లు చూస్తున్నాం. అందుకొరకే ఈ పరిశుద్ధాత్ముడే మనలో ఉండి మాట్లాడుతాడు అంటున్నాడు. అదేవిధంగా మాట్లాడటం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు మనకు మన బలహీనతలు ఎరిగి మనకు సహాయం చేస్తాడు అంటాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యముగా నిములుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, మీరు మరి నా నామములో అధికారుల దగ్గరికి తీసుకుని పోబడతారు. తీసుకుని పోబడినప్పుడు వారు మిమ్మల్ని న్యాయసభలో నిలబెడతారు. అయితే ఏం మాట్లాడాలనేటువంటి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఆ సందర్భంలోనే ఆ గడియలోనే మీరు ఏం మాట్లాడాలనేటువంటిది మీ నోట నేను నా మాటలు ఇస్తానంటాడు. కాబట్టి ఇది ఒక గొప్ప దేవుని అద్భుతమైన కార్యం. కాబట్టి ప్రేమైన సోదరి, ఆయన ఒక వాక్యం చెప్పేటప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మనకు పిరికితనం కలిగిన ఆత్మీయ లేదు, ఆయన ధైర్యమును ఉత్సాహము కలిగిన ఆత్మను ఇచ్చినాడు. కాబట్టి నోరు తెస్తే నోరు నింపుతాడు. ఆయన తన మాటల చేత నింపినప్పుడు మనము మాట్లాడినప్పుడు అది ఆయనే క్రియ జరిగించేవాడుకుంటున్నాడు. కాబట్టి మరి ఆయన ఆత్మ ద్వారానే మనము మరి బోధించగలమనే సత్యాన్ని ఎరగవలసి వారుకుంటున్నాం.